ఇదంతా లిక్కర్ మాఫియా, లిక్కర్ సిండికేట్ చేస్తున్నటువంటి కుట్ర ఇది. పైసలు దోచుకోవడానికి, పైసలు మొత్తం చేసుకోవడానికి, రెండు రకాల దోపిడీ చేయడానికి. అఫీషియల్గా ఇన్కమ్ వస్తుంది, ప్లస్ కంపెనీల నుంచి కూడా డబ్బులు వస్తాయి. దీన్ని రుచి మరిగి ఇక దీన్ని ఇంకా ఎక్కువ వేస్తే బాగుంటుంది, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయనేటువంటి ఆశతోనే ఈ టెట్రా ప్యాకులు, కొత్త కొత్త కంపెనీలు, ఊరుకు దుకాణము, హైదరాబాద్లో దుకాణాలు బంద్, ఇంకా షాపులు ఉంచడం అనేది. మేము 10 సంవత్సరాల్లో దుకాణాలు సంఖ్య పెంచలేదు. 10 సంవత్సరాల కాలంలో కల్తీ మద్యాన్ని అరికట్టినాం కనుకనే సేల్స్ అయినాయి. అక్కడ గీతా వృత్తిని, న్యాచురల్గా వచ్చే డ్రింక్ని ప్రోత్సహించినాం, ఎన్నో మార్పులు తీసుకొచ్చినాం. లిక్కర్ మాఫియా తలొగ్గి చీప్ లిక్కర్ ప్రవేశపెట్టాలనే కుట్రతో, సేల్స్ పెంచుకోవాలనే కుట్రతో, ఖజానా నింపుకోవడానికి ఇవాళ మీరు కకృతి పడి కొత్త కొత్త పిచ్చి పిచ్చివన్నీ కూడా ఇవాళ తీసుకొస్తూ ఉన్నారు. కొత్త కొత్త కంపెనీలు ఇలా వస్తూ ఉన్నాయి. లైసెన్సులు పీరియడ్ ఉన్నా కూడా ఆతృతతో ఇప్పటి నుంచే స్టార్ట్ చేసిండ్రు. మాకు చాలా అనుమానాలు ఉన్నాయి మన జరిగినటువంటి చనిపోయిన వాళ్ళతో కూడా. ఎందుకంటే అంతకన్నా ముందు 40 మంది చనిపోయిండ్రు ఒక ఇండస్ట్రీలో పక్కనే. 40 మంది చనిపోతే ఇప్పటి వరకు ఊసు లేదు, పాసు లేదు. చనిపోయిన వాళ్ళు కూడా ఇంకా కొంతమంది దొరకలేదు. నిజంగా మనుషుల మీదనే ఇంత పెద్ద ప్రేమ, ఇంత పెద్ద ప్రజల ఆరోగ్యం పట్ల మీకు ఇంత పెద్ద శ్రద్ధ ఉంటే, మరి పక్కన 40 మంది చనిపోతే కొన్ని శవాలే దొరకలేదు. 40 మంది ఎట్లా చనిపోయినని చెప్పి దర్యాప్తు లేదు. ఆ కంపెనీని అరెస్ట్ చేయలేదు, జైల్లో పెట్టలేదు. అలాంటి కంపెనీలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆ కంపెనీ సిగాచి కంపెనీ, మరి ఆ సిగాచి కంపెనీ లాంటివి ఇంకా ఉన్నాయి. 30-40 ఉన్నాయి, 100 ఉన్నాయి దగ్గర దగ్గర. అలాంటి సిగాచి కంపెనీల మీద ఎందుకు దొరలేదు? అలాంటి ఇండస్ట్రీస్ పైన బాయిలర్స్ అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎక్కడ బస్ట్ అయినా, బ్లాస్ట్ అయినా 100 మంది చనిపోయేటువంటి ఉన్నాయి. ఎవడు కరెక్ట్ వెరిఫికేషన్ లేదు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ, బాయిలర్ ఇన్స్పెక్టర్స్ కానీ, ఇండస్ట్రీస్ పైన కానీ ఏం లేదు. అసలు ఆ కంపెనీ మీదనే లేదు. ఏ కంపెనీలో అయితే 40 మంది చనిపోయినరో ఆ కంపెనీ వాడికి బేఫికర్లో ఉన్నాడు. కానీ ఇవాళ ఇక్కడ ఒక దుకాణందరు కుటుంబం మొత్తం జైలు పెట్టిండ్రు. అసలు ఇప్పటివరకు కూడా దర్యాప్తు నుంచి ఏంటంటే బయటికి రాలేదు. భయభ్రాంతులకు గురి చేసేసి ఇవాళ మీరు ఈ లిక్కర్ పైసల గురించి, ఈ గ్రేటర్ కిక్కు గురించి, దీని గురించి మీరు ఇవన్నీ చేస్తున్నారని కదా మాకు అంత బలమైనటువంటి అనుమానాలు అందరికి కలుగుతున్నాయి. ఈరోజు ఆలోచన చేయండి మీరు కూడా. ఈ 13 మంది మీద ఉన్న చూసి 40 మంది మీద ఇంకెక్కువ ఉండాలి కదా. మొత్తం హైదరాబాద్ మొత్తం గాలించారు కదా ఆ ఇండస్ట్రీస్ పైన మొత్తంలా. అలాంటి ఇంకెన్ని ఇంకో సంఘటన జరగకుండా పూర్తి పకడ్బందీ చర్యలు చేపట్టాలి కదా. సిగాచి లాంటి సంఘటన జరగకుండా ఏ ఇండస్ట్రీ పైన దాడులు జరిగినాయి, ఏ ఇండస్ట్రీని బంద్ చేసిండ్రు, అన్నీ సక్రమంగానే ఉన్నాయా? ఆ కంపెనీ మీద ఏం చర్యలు చేపట్టిండ్రు? కోర్టు సంపాదించిన కంపెనీ నుంచి చనిపోయిన కార్మికులకు ఏం డబ్బులు ఇచ్చిండ్రు? కేవలం ఈ వృత్తి మీద ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు? మీరు పెంచుకోరు కానీ ఈ ముద్రలు ఎందుకు వేస్తున్నారు? ఎట్టి పరిస్థితులలో కూడా ఇవాళ మీరు గలీకి ఒక మైక్రో బ్రూవరీస్ ఇచ్చి, గలీకి ఒకటువంటి దుకాణాలు పెంచి పూర్తి అందుబాటులోకి తెచ్చి టెట్రా ప్యాక్లతో జేబులలో పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తాగేటట్లు పూర్తి స్థాయిలో మీరు ఏర్పాట్లు చేయడానికి సన్నాహాలు చేస్తూ, ఒకవైపు గాంజాల విచ్చవిడి వస్తుంది విశాఖపట్నం ఆ ప్రాంతాల నుంచి. చాక్లెట్లు కూడా కలుపుతుందని చెప్పి మరి అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. దానిపైన ఎక్కడ కూడా దృష్టి లేదు. మొన్న మనం చూసినాం యూరియాతోనే పాలు తయారు చేస్తున్నాం. గత 10 రోజుల క్రితమే రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పాలు 11,30,000 లీటర్లు. కానీ ఖర్చు అయ్యేది రోజు 56 లక్షల లీటర్లు ఖర్చు అవుతున్నాయి. 56 లక్షల లీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ రాష్ట్రంలో కూడా సరిపోయేటువంటి గేదెలు లేవు. ప్రతి రాష్ట్రానికి
తక్కువనే ఉన్నాయి, పాలు సరిపోయేటన్ని గేదెలు లేవు. మరి ఈ రాష్ట్రానికి దగ్గర దగ్గర 40,000 లీటర్ల పైన పాలు లేని గేదెలకించి పాలు ఎట్లకించి వస్తున్నాయి. డైరెక్ట్గా కొన్ని టీవీలో పట్టుకున్నాయి రెడీ కెమికల్స్తో పాలు తయారు చేస్తారని, దానివల్ల క్యాన్సర్ వస్తుందని. కొన్ని లక్షల మంది క్యాన్సర్కి ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి అలాంటి కల్తీలను మీరు అరికట్టకుండా కేవలం ఆదాయానికి పెంచడానికి లిక్కర్ కంపెనీలను, లిక్కర్ కంపెనీ బ్రోకర్లు ప్లస్ ఏజెంట్లు, డబ్బులు వసూలు చేసేటోళ్ళు వాళ్ళ మాటలు నమ్మి మీరు దీన్ని నిషేధించి ఇది ఎంచుకుంటామంటే ఆ ఎట్టి పరిస్థితులలో కూడా మేము దాన్ని ఒప్పుకోము. మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఇదేదో జరుగుతుంది, కుట్ర చేస్తున్నారని చెప్పేసి అని. కనుక దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దీన్ని అరికడతాం. గలీకో దుకాణం తెరుస్తామంటే, గ్రామానికో దుకాణం ఇస్తామంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకోం. ప్రజా ఆందోళన చేస్తాం, మేము ప్రజలను చైతన్యవంతం చేస్తాం. మీరు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టి విద్య, వైద్యం, ఆరోగ్యం పైన దృష్టి పెట్టకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటపడేటువంటి దానిపైన మీరు దృష్టి పెట్టి ఆదాయమే ఇంపార్టెంట్గా చూస్తున్నారు.